హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? బాగుంటారు. సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అనమాట. సో దాని డీటెయిల్స్ ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. మాకు కనెక్షన్ అనేది బాల్కనీలో ఇచ్చారు. ఇప్పుడు నేను యూజ్ చేసే వాషింగ్ మిషన్ వచ్చేసి సెనోరిటా ఆక్వా SXVX 6.5 kg 1000 RPM అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈరోజు చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఆన్ చేయాలి. ఇలా ఆన్ చేయగానే చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. 1 అవర్ పడుతుంది కదా. లైట్లీ సాయిల్డ్ క్లోత్స్ ఏమైనా ఉంటే సో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 1.16 అంటే 1 అవర్ 16 minutes పడుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ సాయిల్డ్. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనం ఏ ప్రోగ్రామ్ అయితే చేంజ్ చేస్తున్నామో అక్కడ మినిట్స్ కూడా మారుతాయి అన్నమాట. ఇక్కడ నార్మల్లీ సాయిల్డ్, తర్వాత హెవీలీ సాయిల్డ్ అనమాట. ఇది వచ్చేసి వాటర్ అనేది హీట్ వాటర్ వస్తాయి అనమాట, హాట్ వాటరు. సో 60 degreesలో ఉన్న వాటర్ వస్తాయి. ఏమైనా వైట్ క్లోత్స్ ఉంటాయి కదా, సో అలాంటివి వేసుకున్నప్పుడు మనం ఇక్కడ వైట్స్ అనే ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని టైమింగ్ వచ్చేసి 2.5 నిమిషాలు పడుతుంది, అంటే 229 minutes పడుతుంది. ఏమైనా స్టెయిన్స్, ఇంకా ఏమైనా మరకలు అలాంటివి ఉన్నప్పుడు, కొంచెం లైట్వి ఉన్నప్పుడు ఈ స్టెయిన్స్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్టెయిన్స్ది కూడా హెవీలీ స్టెయిన్స్ ఉన్నాయి అనుకోండి, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డ్రైన్ ఆప్షను. మనం వాటర్ని ఒకసారి బయటికి వదలటానికి ఈ డ్రైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది జస్ట్ 2 minutes అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడిటివ్స్, రిన్స్ ప్లస్ స్పిన్ అనమాట. బ్లూ, స్టార్చ్, కంఫర్ట్ ఇలాంటివి ఇందులో పెట్టి వేసుకోవాలన్నమాట. ఇది స్పిన్ డ్రై అనమాట. ఇది స్పిన్ డ్రై 10 minutes వచ్చేస్తుంది ప్రోగ్రామ్ వచ్చేసి. స్పిన్ డ్రై వచ్చేసి అంటే మనం ఒకసారి ఆల్రెడీ వేసిన వాటిని ఇంకొంచెం బాగా స్పిన్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. క్రాడిల్ వాషర్ని ఏమైనా అంటే స్టోన్స్, శారీస్కి స్టోన్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి క్లోత్స్ని ఈ క్రాడిల్ వాష్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలి. సో దీని మినిట్స్ వచ్చేసి 38 minutes పడుతుంది. అంటే డెలికేట్ ఐటమ్స్ అనమాట. స్టోన్ వర్క్ ఏమైనా ఉన్న శారీస్ని వీటిలో ఈ ప్రోగ్రాంలో వేసుకోవాలి. సో మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ అంటే అన్ని ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే కాటన్, సిల్క్ ఇలాంటివి ఏమైనా క్లాత్స్ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ని, మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకుని వేసుకోవాలి. ఊల్ అంటే మనకు తెలిసినవి కదా, ఆ ఊల్ స్వెటర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు సో ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. బేబీ వేర్ అంటే పిల్లలు ఇవి సపరేట్గా వాష్ చేస్తూ ఉంటాంగా, సో అప్పుడు ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్స్ప్రెస్ వాష్లో అంటే లైట్ అంటే తొందరగా అయిపోయే బట్టలు, అసలు స్టెయిన్స్ అనేవి లేవు, జస్ట్ వేసుకుని రిమూవ్ చేసేసిన బట్టలని ఇలాంటి ఎక్స్ప్రెస్ వాష్లో పెట్టుకోవాలి. మనకి టైం లేదు, తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్ 15 అనమాట, 15 minutes ఉంటుంది ఇది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు డ్రమ్ నిండుగా వేయకూడదు బట్టలు, ఓన్లీ హాఫ్ వరకే వేసుకోవాలన్నమాట. అంటే లైట్ వెయిట్ చాలా తక్కువగా వేసుకోవాలి. 2-3 జతలు ఉన్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వాష్ అనేది ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సింథటిక్వి మనం హాట్ వాటర్తో యూజ్ చేయనివి, హాట్ వాటర్తో ఉతకనివి కొన్ని బట్టలు ఉంటాయి కదా, సో ఆ బట్టల్ని ఈ సింథటిక్ వాష్లో
వేసుకోవాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు. సో ఆఫ్. వన్స్ బట్టలని వాషింగ్ వన్స్ బట్టలని వాష్ చేసిన తర్వాత ఈ ఆఫ్ బటన్ ప్రెస్ చేసేయాలి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన ప్రోగ్రామ్ని బట్టి ఆల్రెడీ ఇక్కడ డిగ్రీస్ ఉన్నాయి కదా, ఈ డిగ్రీస్ హాట్ వాటర్ అనేది ఆటోమేటిక్గా ఇదే తీసేసుకుంటుంది. హాట్ వాటర్ అనేవి ఆటోమేటిక్గా ఇది తీసుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి చూద్దాం. ఇది వచ్చేసి సోకు. ఏమైనా బట్టల్ని మనం ఎక్స్ట్రా ప్రీ వాష్ అనమాట. ప్రీ వాష్ అంటే బట్టల్ని ఒక 15 మినిట్స్ వాటిని జస్ట్ కొద్దిగా ఇసుక అలాంటివి ఉన్నాయి అనుకున్నప్పుడు బట్టల్ని మనం ముందుగా కొన్ని వాటర్లో గుంజుతాం కదా, సో అలా గుంజడానికి ప్రీ వాష్ పెడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోకు అంటే బట్టల్ని ఉతికే ముందు నానబెట్టుకోవాలంటే ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా రిన్స్. వాషింగ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం బాగా రిన్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా రిన్స్ అనేది యూస్ చేస్తాము. ఇంకొంచెం వాటర్లో అది గుంజేస్తుంది. నెక్స్ట్ రిన్స్ హోల్డ్ అనమాట. అంటే ఇప్పుడు కాదు, నాకు డిలే ఆప్షన్ ఒక 2-3 అవర్స్ తర్వాత నాకు స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే 5 o'clockకి అలా అనుకున్నప్పుడు నేను ఈవినింగ్ నైట్ ఈ వాషింగ్ మిషన్ని ఆన్ చేసేసి నేను ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఎప్పటికీ అంటే 9 o'clockకి అలా స్టార్ట్ చేసినప్పుడు 9 నుంచి 5 o'clockకి ఎన్ని అవర్స్ పడుతుందో చూసుకుని అన్ని అవర్స్ తర్వాత వాష్ చేయాలని నేను ఇక్కడ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చెప్పాలి. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుని వీటిని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అప్పుడు ఈ వాషింగ్ మిషన్ అనేది రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను కొన్ని బట్టలు వేసి చూపిస్తాను. డ్రమ్ అనేది ఇంత ఖాళీ ఉంచుకోవాలి, ఇక్కడ వరకు వేసుకోవాలి బట్టలు. తర్వాత ఇదంతా ఖాళీ ఉంచుకోవాలన్నమాట. సో దీనివల్ల మంచిగా వాష్ అవుతాయి. ఇవి నేను నార్మల్ బట్టలు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ వాష్లో పెడుతున్నాను. దీనిలోనేమో మనం ఏమైనా బట్టలు కొంచెం దుప్పట్లు అలాంటివి వేస్తాం కదా, అలాంటివి ఎక్కువ మురికి ఉన్న బట్టలు వేసేటప్పుడు అక్కడ హాఫ్ వేసి దీనిలో హాఫ్ వేసుకుంటే అవి ఈజీగా వదులుతాయి అన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ మీకు చూపించడానికి కాబట్టి క్విక్ వాష్లో పెట్టాను, ఎక్స్ప్రెస్ 15లో పెట్టాను. సో దీనికి వచ్చేసి మినిట్స్ 15 మినిట్స్ అనమాట. నాకు ఎక్స్ట్రా రిన్స్ కూడా కావాలి. ఆప్షన్ సెలెక్ట్ చేస్తే 10 మినిట్స్ పెరిగింది. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మిషన్ స్టార్ట్ అయిందనమాట. నేను ఈ వాషింగ్ మిషన్ కోసం ఒక కవర్ తీసుకున్నాను. డస్ట్ ఏమన్నా సన్ లైట్ ఇలాంటివి పడకుండా ఉండడానికి కోసం ఒక కవర్ తీసుకున్నాను. అలానే ఒక స్టాండ్ తీసుకున్నాను. ఈ స్టాండ్ ఏంటంటే కింద నుంచి వాటర్ ఏమన్నా ఫ్లో అయినా మిషన్కి ప్రాబ్లం లేకుండా ఉండడానికి తీసుకున్నాను. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.